ఆల్ మై వ్యూవర్స్, నేను ఈరోజు అంకెగౌడ జ్ఞాన ప్రతిష్టాన్ లైబ్రరీలో ఉన్నాను. ఒక వ్యక్తిగా ఉండి 20 లక్షల పుస్తకాలు వారు కలెక్ట్ చేసేసి ఎంతోమంది పాఠకులకు సర్వీస్ ఇస్తున్నారు. ఇక్కడ డిక్షనరీలు ఉన్నాయి, ఎన్సైక్లోపీడియాలు ఉన్నాయి, కువెంపు లిటరేచర్, కన్నడ లిటరేచర్, అదేవిధంగా ఇక్కడ టోటల్ కలెక్షన్ వేరియస్ సబ్జెక్ట్స్, literature, language, medicine, engineering, all encyclopedias and all subjects, different collection on different books, especially novels here, Kannada novels. Really, one particular person, 20 lakhs of books plus collected with his own efforts. Sir has contributed, and he has spent 60 to 70 crores of rupees for building this library. ఒక వ్యక్తిగా ఉండి ఇన్ని రకాల పుస్తకాలు కలెక్ట్ చేసి హైయెస్ట్ లార్జెస్ట్ బుక్ కలెక్టర్ ఇన్ ఇండియా. మరి ఒక వ్యక్తిగా ఇంత పుస్తకాలు కలెక్ట్ చేయడం, వీటిని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది గొప్ప మహాయజ్ఞంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ బుక్స్ ఇక్కడ మనకు ర్యాక్లలో అవుపడుతున్నాయి చూడండి. వర్డ్ బుక్, ఎంట్రన్స్ బుక్, కాంపిటేటివ్ బుక్స్, ఇలా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా వారు ఒక మహాయజ్ఞంలా, డిక్షనరీ ఆఫ్ బైబిల్ ఉంది, డిక్షనరీ ఆఫ్ ఇస్లాం ఉంది, డిక్షనరీ ఆఫ్ హిందూయిజం ఉంది, అట్లా టోటల్ బుక్స్ కలెక్షన్ ఉన్నాయి. సో విజిట్ ఆల్ అవర్ ఇండియన్స్ to know the knowledge from this Ankegowda library. It's a book world. You can visit Ankegowda Gnana Pratishthan library. It's a special collection having. It's a great effort. So government has to recognize such contributions, efforts to give identification, to give Padma Shri award and government recognition, and government also should think to give the support for this library development also. Thank you.